అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 20, 21, 22వ తేదీల్లో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి 20, 21, 22వ తేదీల్లో తప్పకుండా వారికి కుటుంబం, ఆర్థిక స్థితి, ఉద్యోగం, ఆరోగ్యం, విద్య అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి నవంబర్ 20, 21, 22వ తేదీల్లో అలాగే ఆ తరువాత రోజుల్లో వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఇద్దరు మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడబోతున్నారు. దానికి కలిగినటువంటి కారణం ఏమిటి? అసలు ఎందుకు ఇలా జరగబోతుంది? ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ యొక్క విషయాలతో పాటుగా మీకు ఇటువంటి కష్ట నష్టాలు, బాధలు, సమస్యల నుండి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వాక్చాతుర్యంలోనూ, విద్యలోనూ ఇటువంటి అంశాల్లో కుంభరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో తెలివితేటలతో చాలా అందంగా ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాడు. వీరిలో ఉండేటటువంటి మరొక అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ, ఎటువంటి వ్యవహారమైనా కానీ చక్కగా సక్సెస్ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఇక కుంభరాశి వారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలైతే చాలా సరదాగా ఉంటారు. చుట్టుపక్కల వారిని కూడా సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్‌ను సాధించడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఉన్నత పదవులను అలంకరించి ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్‌గా, సిస్టమాటిక్‌గా ఉంటారు. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని కూడా రాబట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుండేటటువంటి ఈ కుంభరాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా కానీ తప్పకుండా గౌరవిస్తారు. చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఏ పనైనా కానీ కృషితోనే అంటే కష్టపడి పనిచేయాలనే ఆలోచనలు కలిగి ఉంటారు. జీవితంలో తాము ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగిపోతుంటారు. అలాగే వారి యొక్క ఊహాభావమే వారిని జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. ఈ యొక్క ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక మగవారైతే మాత్రం అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజుల్లో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా అంటే మితమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు కూడా దరిచేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తుంటారు. ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు. మంచి చెడులను ఆలోచించి సరైనటువంటి మంచి పద్ధతైనటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే సిట్యుయేషన్స్‌కు అనుకూలంగా తాము మలుచుకోవడంలో వీరికి చాలా చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు చక్కగా ప్రకృతి సౌందర్యాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. చురుకుదనంగా ఉంటారు. అలాగే విజ్ఞానంలో కూడా చాలా చక్కగా అంటే ఎంతో అద్భుతంగా రాణిస్తారు. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. అలాగే వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తారు. ఆభరణాలు, గృహం వంటి వాటిని సంపాదించడంలో వీరు చాలా ఆసక్తిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ కనబరుస్తూ ఉంటారనమాట. సంగీతం వంటి కళల్లో కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక జ్యోతిష పండితులు అంటున్నారు. ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ వెంటనే తెలిసిపోతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా కానీ ప్రారంభించేందుకు 1, 2 సార్లు ఆలోచన చేస్తారు. అంత ఈజీగా ఏ కార్యాన్ని కూడా స్టార్ట్ చేయలేరనమాట. ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటటువంటి ఈ యొక్క కుంభరాశి వారు వాక్చాతుర్యంతో అందరినీ సంతోషింపచేస్తారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇక ఇతరులు వీరిని చిన్న మాటన్నా కూడా వీరు అస్సలు సహించరు. ఇక స్నేహితుల సంఖ్య కూడా వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశివారు దాదాపు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతారండి. సమాజంలో ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పలుకుబడి ఉంటుంది. ఇతరులపై ఆధారపడి జీవించడానికి వీరు అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా విసిగించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ఎక్కువ సత్తా ఉంటుందని జ్యోతిష పండితులు కూడా చెబుతున్నారు. ఇకపోతే నవంబర్ 20, 21, 22 ఆ తర్వాత జరగబోయేటటువంటి రోజుల్లో కూడా కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీరు విన్నది నిజమేనండి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. అసలు కారణం ఏమిటి?
మరొక వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్లుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ వారెవరంటే మీ స్నేహితులు కావచ్చు, మీ పొరుగువారు కావచ్చు, మీ ఆఫీస్‌లో కొలీగ్స్ కావచ్చు, లేదంటే మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు. ఇలా మీ ఇంటిని ఎప్పటినుంచో సర్వనాశనం చేయడానికి ఎన్నో రకాలుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలైతే తీసుకోండి. లేదంటే మీరు చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారిని ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చూస్తున్నారు. నిజమండి. మీరు విన్నది నిజమే. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు, లేదంటే మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు. కాస్త మిమ్మల్ని చూసి ఎప్పటినుండో వారికి అసూయ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి, అలా అసూయ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కూడా కావచ్చు, మీరెప్పుడైతే నాశనం అవుతారా అని చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఎన్నో కలలతో, 1000 కళ్ళతో వేచి చూస్తున్నారనమాట మీ యొక్క నాశనాన్ని చూడటానికి. కాబట్టి ఈ కుంభరాశి వ్యక్తులు నేటి నుండి అలాంటి వారిని గుర్తించి, వారికి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అప్పుడు ఈ వ్యక్తులు రాబోయేటటువంటి రోజుల్లో మీకు తలబెట్టబోయేటటువంటి ముప్పు నుండి మీరు తప్పకుండా తప్పించుకోవచ్చు. లేదంటే ఈ యొక్క కుంభరాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి చిన్న చిన్న పరిహారాలైతే చేసుకుంటే మీకు చాలా చక్కగా అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. శుభ ఫలితాలు కలుగుతాయి. వివిధ రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధల నుంచి కూడా బయటపడతారు. అనేక రంగాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మనం పరిహారాలు చూసేద్దాం. ఆడంబరం లేనటువంటి పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం కోసం ఈ యొక్క కుంభరాశి వారికి ఎంతో చక్కగా మేలు చేస్తాయని చెప్పొచ్చు. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు బాగా మేలు చేస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, లక్ష్మీదేవి యొక్క పూజల వలన మీకున్నటువంటి సమస్యలను మీరు తప్పకుండా అధిగమిస్తారు. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజ వలన మీకు చాలా మేలు కలిగే విధంగా ఉంటుంది. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు, అరటిపండ్లు, అలాగే ఏదైనా కానీ మిఠాయిలను అంటే స్వీట్స్‌ను భక్తులకు పంచండి. తర్వాత గురువారం రోజున ఉపవాసం ఉండటానికి కూడా కొంచెం ప్రయత్నాలు చేయండి. లేదంటే మంగళవారం, శనివారాల్లో లేదంటే పౌర్ణమి రోజుల్లో అయినా సరే కనీసం తప్పకుండా ఉపవాసం అయితే ఉండండి. ఇక హనుమంతుల వారికి సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రూమాలు అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్‌లో ఉండేటటువంటి ఒక కర్చీఫ్‌ను మీ జేబులో అయితే ఉంచుకోండి. ఎందుకంటే మీకు అది చక్కగా మంచి అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఎంతో అదృష్టాన్ని కూడా పొందుతారు. ఇకపోతే శనివారాల్లో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. మీకు చాలా మంచి జరుగుతుంది. చెడు నుండి కూడా బయటపడతారు. ఇంకా ఈ కుంభరాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు చాలా బాగా కలిసొస్తాయి. అలాగే వ్యాపారం కూడా బాగా కలిసొస్తుంది. గణపతి ఆరాధన వలన కూడా ఎన్నో అంటే మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు అధిగమించగలరు. అలాగే మీరు ఎదుర్కోబోయేటటువంటి కోలుకోలేనటువంటి దెబ్బ నుండి కూడా బయటపడతారు. ఇక కుంభరాశి వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం కలిసొచ్చే రోజుగా ఉంటుంది వీరికి. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైనటువంటి రోజే. ఇక మంగళవారం మాత్రం ఒక మంచి శుభదినం అనే చెప్పుకోవచ్చు. ఆ రోజు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీరు పొందాలంటే క్రమం తప్పకుండా స్వామిని కూడా ఆరాధించాలి. శనిదేవుడికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు, ఇబ్బందుల నుండి రిలీఫ్ పొందుతారు. మీ దృష్టి కూడా తొలగిపోతుంది. మీపై ఉన్నటువంటి దిష్టి. ఇక కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పఠించుకుంటూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎరుపు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసినటువంటి దుర్గామాత లాకెట్‌తో ఎరుపు దారాన్ని ధరించండి. దుర్గామాతను కూడా క్రమం తప్పకుండా దర్శించుకుంటూ అమ్మవారి యొక్క స్తోత్రాలను, మంత్రాలను చక్కగా పఠించుకుంటూ ఉండండి. ఇక ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కోలుకోలేనటువంటి దెబ్బ నుండి ఇట్టే తప్పించుకుంటారు. కాబట్టి మీరు కష్ట నష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు దుర్గామాతను నిత్యం కూడా పూజిస్తూ ఉండండి. అప్పుడు ఎటువంటి సమస్యలు కూడా దరిచేరవు. విన్నారు కదండి కుంభరాశి జాతకులు 20, 21, 22 ఆ తర్వాత 28 వరకు మీకు జరగబోయేటటువంటి ఫలితాలు తెలుసుకున్నారు కాబట్టి 28 తర్వాత నుండి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు తప్పకుండా చేయవలసినటువంటి పరిహారాలు, పూజలు విన్నారు కదా! అవి చేసుకొని మీ మనసును కాస్త ఒత్తిడికి లోనవ్వకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.